పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జయగౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయింపు సరిగ్గా లేదని అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, మోడీకి అదానీ, అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటాయించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం. వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా బాధం. 1 సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు. అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మన ప్రధానమంత్రి గారు అదానీ, అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరం.